బీఆర్ఎస్ నాయకులు యూట్యూబ్ ఛానల్ ద్వారా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని హిమాయత్ నగర్ సాగర్ చెరువు సమీపంలోని తన ఫామ్ హౌస్ గురించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని తీవ్రంగా ఖండించారు. హిమాయత్ సాగర్ చెరువు ఎఫ్ఆర్ఎల్ నుంచి 30 మీటర్ల తర్వాత ఎలాంటి నిర్మాణాలైనా చేపట్టవచ్చని ఉన్న ప్రభుత్వ నిబంధనల వరకు ఫామ్ హౌస్ కట్టడం జరిగిందని తెలిపారు. ఎక్కడ కూడా చట్టాన్ని ఉల్లంఘించడం జరగలేదన్నారు. తెలంగాణలో అవినీతి పాలన, ఒక నియంతృత్వ పాలన కేసీఆర్ ఏదైతే నడుస్తుందో దాని వ్యతిరేకంగా నేను చాలా పోరాటం చేయడం జరిగింది. కేసీఆర్ దేశవ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడము, ఆంధ్ర మీడియాకి సాక్షికి 500 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడము, కానీ తెలంగాణ గురించి ఏదైతే ఛానల్ మీడియా హౌస్ కొట్లాడిందో ఒక్క పైసా కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు. ఆయనలందరినీ గొంతు కోయాలని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఏది కూడా కన్స్ట్రక్షన్ కావద్దని చెప్పి చట్టం ఆల్రెడీ ఉంది. రంగనాథ్ గారు కూడా హైడ్రా చీఫ్ వారు కూడా ప్రకటన స్పష్టంగా చేయడం జరిగింది. ఏమని 30 మీటర్ల వరకు ఎఫ్ఆర్ఎల్ నుంచి 30 మీటర్ల వరకు ఏది కూడా కట్టొద్దని చెప్పి చట్టం ఉన్నది. ఆ చట్టం ప్రకారంగానే ఏదైతే వారు నిరూపిస్తున్నారో ఎక్కడ కూడా చట్టంని ఉల్లంఘించలేదు. 30 మీటర్ల తర్వాతనే ఏమైనా కన్స్ట్రక్షన్ ఉంటే చేయడం జరిగింది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను కేటీఆర్ని, అరే నువ్వు చెంచగాల ద్వారా ఎట్లయితే అప్పుడు ఈడీ రేడ్ చేపించినావో, ఇప్పుడు తప్పుడు వార్తలు పెట్టిస్తున్నావో ఎక్కడ కూడా నిరూపించలేవు. నేను ఇదే ఛాలెంజ్ గా చెప్తున్నాను. ఆ మీరు ఏదైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడ కూడా నిరూపించడానికి రెడీగా ఉన్నానని చెప్పి తెలంగాణలో అవినీతి పాలన, ఒక నియంతృత్వ పాలన